హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను ఎంతో గుమగుమలాడే సాంబారు, ఈ పప్పుచారు చేసుకోవటం చాలా ఈజీ. చాలా రుచిగా ఉంటుంది. సో, హెల్తీ అయిన ఈ పప్పుచారు టిఫిన్‌లోకి, అన్నంలోకి చక్కగా వేసుకొని తింటే ఆ రుచే వేరు. సో, చాలా చాలా ఈజీ. వాటికి కావాల్సిన పదార్థాలు నేను ఫస్ట్ 2 కప్పులు కాఫీ కప్‌తో కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి 4 కప్పుల వాటర్‌లో ఇలా నానబెట్టేసాను గంట క్రితం. సో, అలాగే చింతపండు 2 నిమ్మకాయలంతా శుభ్రంగా కడిగేసి దానిని కూడా ఇలా నానబెట్టేసేయాలి. సో, 2 క్యాప్సికమ్, 2 టమాటో, 4 వంకాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అట్లాగే తాలింపుకు కావాల్సినవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ధనియాల పొడి, 2 టీ స్పూన్లు కారం, అర టీ స్పూను పసుపు, 2 టీ స్పూన్లు సాంబార్ పొడి. సో, రాళ్ళుప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, అది కూడా రెడీగా పెట్టేసుకోవాలి. సో, ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది రైస్తో పాటు ఇలా చక్కగా ఉడికిచ్చేసుకోవచ్చు 2, 3 విజిల్స్ వచ్చే వరకు. సో, అది ఉడికేలోపు కూరగాయలన్నీ ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికంలో గింజలు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు చేస్తే సాంబార్లోకి బాగోదు, పెద్దగానే చేయాలి. సో, ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ కూరగాయలన్నీ దోరగా వేయించుకోవాలి. మరీ మెత్తగా ఎక్కువగా వేగించేయకుండా కొంచెం దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసేసుకొని వేయించుకోవాలి. సో, ఇవి చక్కగా ఇట్లా వేగుతూ ఉండగానే మనం పక్కన ఉంచుకున్న పొడులు కూడా లైన్గా ఒక్కొక్కటి వేసేసుకోవచ్చు అనమాట. సో, మూత పెడుతూ తీస్తూ కాస్త ఉడికించుకుంటే 2 నిమిషాలు బాగుంటుంది. సో, ఇప్పుడు లైన్గా పొడులు వేసేయచ్చు. సో, పులుసులో ఉడికేటప్పుడైనా ఆ పొడులు వేసేయచ్చు. సో, ఇప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేయటం వల్ల కాస్త వేడికి వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొడులన్నీ మనం వేసేసుకోవాలి. సో, ధనియాల పొడి, కారం, పసుపు, అట్లాగే సాంబార్ పొడి ఎంత టేస్టీగా ఉంటే సాంబారు అంత బాగుంటుంది. ఆ పొడి వల్లే సాంబార్కి టేస్ట్ వస్తుందన్నమాట. సో, ఇట్లా ఒక్క నిమిషం వేగిచ్చేసి మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు 2 గ్లాసులు అయితే వచ్చింది. సో, 2 గ్లాసుల చింతపండు పులుసు ఇట్లా వేసేసుకోవాలి. సో, ఇవి వేగుతూ ఉండగానే చక్కగా అలాగే ఇంకో 3 గ్లాసులు వాటర్ కూడా నేను వేసేస్తున్నాను. సో, ఈ పులుపు చూసుకొని కావాల్సినంతగా ఎవరికి నచ్చితే అంత వేసుకోవచ్చు. సాంబార్ ఎప్పుడు మరీ పుల్లగా ఉండకూడదు, అలానే పల్చగా ఉండకూడదు. కొంచెం తిక్కుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇప్పుడైతే ఆ వాటర్ ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టి మీడియం టు హై పెట్టుకుంటూ స్పీడ్గానే మనం మరిగిచ్చేసుకోవచ్చు. చక్కగా పచ్చిదనం పోయే వరకు బాగా దీన్ని మూత పెడుతూ తీస్తూ బాగా మరిగించాలి. ఓరగా మాత్రం మూత పెడుతూ పొంగిపోకుండా చూసుకుంటూ వేయించాలి. ఈలోగా కుక్కర్లో ఉడకబెట్టిన కందిపప్పుని ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఇలా పక్కకు తీసేసి బాగా మెదుపుకోవాలి. ఇట్లా మెదపటం వల్ల ఎంత మెత్తగా అయితే సాంబారు అంత టేస్టీగా ఉంటుంది. సో, ఈ మిశ్రమాన్ని మనం ఈ మరుగుతున్న సాంబార్లో వేసేసుకోవచ్చు. ముందు కూరగాయలు బాగా ఉడికాయో లేదో చూసుకోవాలి. అవి ఉడికాకే వేస్తే బాగుంటుందన్నమాట. మరీ పేస్ట్ లాగా ఉడికిచ్చేయకూడదు కూరగాయలు. సో, ఇప్పుడు మనకి ఉడికింది అనుకున్నప్పుడు ఆ పప్పు అంతా వేసేసుకోవాలి. సో, చక్కగా ఇలా మిక్స్ చేసేసి మరి కాసేపు పచ్చిదనం పోయే వరకు ఉప్పు వేసుకొని తగినంత మనం ఇట్లా మరిగించుకోవాలి. సో, చక్కగా అది మరిగేలోపు తాలింపు కూడా రెడీ చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని 2, 3 స్పూన్లు, ఎక్కువ అవసరం ఉండదు. వెల్లుల్లి, అట్లాగే ఒక టీ స్పూన్తో జీలకర్ర, అట్లాగే ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 3 ఎండుమిర్చి, కరివేపాకుతో చక్కగా ఇలా చిటపట్లాడిచ్చేసి ఈ తాలింపు పక్కన మరుగుతున్న సాంబార్లో వేసేసుకోవాలి. సో, చాలా గుమగుమలాడుతూ సాంబార్ అయితే
రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం స్లోగా సర్వింగ్ బౌల్లో వేసేసుకోవటమే. సో చాలా చాలా యమ్మీగా చాలా బాగుంటుంది టిఫిన్లోకి, అట్లాగే రైస్లోకి. సో యమ్మీ యమ్మీ అంటూ టేస్టీగా ఈజీగా తినేయచ్చు. చాలా చలవ చేస్తుంది ఒంటికి, పైగా ప్రోటీన్ ఫుడ్. ఓకే, అంతే.